మిషన్ దక్షిణ కొరియా ఒక పర్యటన వెనుక ఆంధ్రప్రదేశ్ భవిష్యత్. ప్రపంచంలో కొన్ని దేశాలు అవి మనకు కేవలం దేశాలు మాత్రమే కావు, అవకాశాల నిలయాలు. అలాంటి దేశాల్లో దక్షిణ కొరియా ఒకటి. అయితే ఆంధ్రప్రదేశ్ విద్యా మరియు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ దక్షిణ కొరియాకే ఎందుకు వెళ్లారు? ఈ పర్యటన వెనుక ఉన్న అసలు లక్ష్యం ఏంటి? ఒకసారి తెలుసుకుందాం. ఈరోజు ప్రపంచంలో అత్యంత అభివృద్ధి చెందిన దేశాల్లో దక్షిణ కొరియా ఒకటి. కానీ ఈ దేశం ఎప్పుడూ ఇలానే ఉండేది కాదు. 1953లో యుద్ధం ముగిసినప్పుడు ఈ దేశం శిథిలాల మధ్య నలిగిపోయింది. సహజ వనరులు లేవు, చమురు లేదు, బంగారం లేదు. కానీ ఒక దూరదృష్టి మాత్రం ఉంది. అదే పరిశ్రమలే దేశాన్ని మార్చగలవు అనే నమ్మకం. ఆ నమ్మకమే ఈ రోజు ప్రపంచానికి తెలిసిన గొప్ప బ్రాండ్లను సృష్టించింది. శాంసంగ్, హ్యుందాయ్, ఎల్జీ, కియా, పోస్కో, హాన్వా, ఎస్కే. ఈ కంపెనీలు కేవలం కంపెనీలు కాదు, దక్షిణ కొరియా అభివృద్ధి కథను ప్రపంచానికి చాటి చెప్పిన కంపెనీలు. ఇప్పుడు ఒక ప్రశ్న, దక్షిణ కొరియా అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్కు సంబంధం ఏంటి? సంబంధం ఉంది, అది చాలా బలమైంది. కొన్ని సంవత్సరాల క్రితం నారా చంద్రబాబు నాయుడు గారి చొరవతో, ఆహ్వానంతో కియా మోటార్స్ ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టింది. అనంతపురం జిల్లాలో ప్రారంభమైన ఆ పరిశ్రమ వేలాది ప్రత్యక్ష ఉద్యోగాలను సృష్టించింది. దానితో పాటు వందలాది అనుబంధ పరిశ్రమలు ఏర్పడ్డాయి. స్థానిక యువతకు ఉద్యోగాలు వచ్చాయి, స్థానిక వ్యాపారాలు పెరిగాయి. రోడ్లు, లాజిస్టిక్స్, పరిశ్రమలో వాతావరణం అన్నీ మారడం ప్రారంభమైంది. ఒక్క పరిశ్రమ, ఒక్క ప్రాంతం భవిష్యత్తును మార్చగలదని కియా నిరూపించింది. కానీ ఒక్క కియా సరిపోతుందా? దక్షిణ కొరియా నుంచి మరిన్ని పెట్టుబడులను ఆకర్షించాలి, కొత్త పరిశ్రమలను ఆంధ్రప్రదేశ్కు తీసుకురావాలి, లక్షలాది మంది యువతకు ఉద్యోగ అవకాశాలను సృష్టించాలి. ఈ స్పష్టమైన లక్ష్యమే నారా లోకేష్ గారి దక్షిణ కొరియా పర్యటన వెనుక ఉన్న అసలు ఆలోచన. ఈ రోజు ప్రపంచం పెట్టుబడుల కోసం రాష్ట్రాల మధ్య పోటీ జరుగుతోంది. పెట్టుబడులు ఎవరు రాష్ట్రానికి తీసుకొచ్చి ఇవ్వరు. మనమే వెళ్ళి ఆహ్వానించాలి, రాష్ట్ర బలాన్ని వివరించాలి, నమ్మకం కల్పించాలి. అప్పుడే పెట్టుబడులు వస్తాయి. అందుకే ఆంధ్రప్రదేశ్ ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు 6 రోజుల పాటు దక్షిణ కొరియాలో పర్యటించారు. ఇది కేవలం ఒక పర్యటన మాత్రమే కాదు, ఇది ఒక పెట్టుబడుల మిషన్. ప్రపంచ స్థాయి కంపెనీలను కలవడం, ఆంధ్రప్రదేశ్లోని అవకాశాలను వివరించడం, కొత్త పరిశ్రమలను ఆహ్వానించడం, భవిష్యత్ ఉద్యోగాల కోసం పునాది వేయడం ఈ పర్యటన ప్రధాన లక్ష్యం. చాలా మందికి విదేశీ పర్యటన అంటే ఫోటోలు, సమావేశాలు, ప్రెస్ నోట్లు మాత్రమే కనిపిస్తాయి. కానీ ప్రతి సమావేశం ఒక అవకాశం, ప్రతి అవకాశం ఒక పెట్టుబడి. ఆ సమావేశాల వెనుక పెట్టుబడిని ఆహ్వానించే ప్రయత్నం ఉంటుంది. ప్రతి పెట్టుబడి వెనుక వందలాది ఉద్యోగాలు ఉంటాయి. ఆ ఉద్యోగాల వెనుక రాష్ట్ర భవిష్యత్తు ఉంటుంది. అలాంటి భవిష్యత్తు కోసం ప్రపంచాన్ని వెతుకుతున్న నారా లోకేష్ గారి ప్రయాణమే ఈ దక్షిణ కొరియా పర్యటన. అయితే లోకేష్ గారి సౌత్ కొరియాలో ఎవరెవరిని కలిశారు, ఏ కంపెనీలతో మాట్లాడారు, ఆంధ్రప్రదేశ్కు ఏ పెట్టుబడి అవకాశాలను తీసుకురాబోతున్నారో ఎపిసోడ్ 2లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. షేర్ అండ్ సబ్స్క్రైబ్.